వారికి ఇచ్చిన సంతానమును బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే వారి కనిష్ట కుమారుడు చిరంజీవి ప్రదీప్ కుమార్ను బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే కుటుంబ రక్త సంబంధులు బంధుమిత్రులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. విజయవాడ వాస్తవ్యులు శ్రీ అరసవల్లి రాజశేఖర్ గారిని బట్టి, వారి సతీమణి సహోదరి భార్గవి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగుని ఆ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన సంతానము కొరకు వందనాలు. వారి పెద్ద కుమార్తె అల్లుడి గారు వారికి ఇచ్చిన బిడల కొరకై ప్రార్థిస్తున్నాం. వారి కనిష్ట కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి వ్యోలా దేవికను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఆ కుటుంబ రక్త సంబంధులు బంధుమిత్రులను బట్టి ప్రార్థిస్తూ 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 12వ తారీఖున ఉదయకాలం ఈ సమయంలో ఈ ప్రధాన కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వ్యోలాదేవికను ప్రదీప్ కుమార్కి ఇచ్చి వివాహం చేయాలని ఉభయ కుటుంబాలు పెద్దలు, రక్త సంబంధులు, దైవజనులు నిర్ణయించారు. కనుక దానికి ముందుగా ప్రధాన కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉండగా ఈ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి. వ్యోలాదేవికను ప్రదీప్ కుమార్కి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. కనుక దానికి ముందుగా మరి పెళ్లి కుమారుని తరపున వచ్చిన పెద్దలు, కుటుంబ సభ్యులు ప్రధానం సామాను తీసుకుని వచ్చి ఉండగా కుమార్తెను ప్రధానమిచ్చి వారి కుమారునికి తగిన భార్యగా సిద్ధపరచుకోవాలని ఆలోచనతో ప్రధానం తీసుకుని వచ్చి ఉండగా ఈ కార్యం అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రధాన కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ కూడి వచ్చిన ఉభయ కుటుంబాలు పెద్దలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, అలాగే సంఘ పరిశుద్ధులు, దైవజనులు అందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ అలాగే తదుపరి వివాహ కార్యక్రమంలో కూడా తోడుగా ఉండి అందరినీ సమకూర్చి వివాహ కార్యం కూడా ఘనంగా మీరు జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొనవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఆశీర్వాద ప్రార్థన వరకు మమ్మల్ని మీ కుడి చేతితో పట్టుకుని ఈ కార్యక్రమం అంతయు మీరే జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొనవలసిందిగా కోరుకుంటూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీ నామమునకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన, ప్రభావం కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రక్షకుడా యేసు ప్రభు, వెలలేని మేలులు ఎన్నో మాకు నీవే చేసితివి. వెలలేని మేలులు ఎన్నో మాకు నీవే చేసితివి. నిలసును నీ సంకల్పం ఇహ పరములలో దేవా. నిల
మనసును నీ సంకల్పం ఇహ పరములలో దేవా ఆలోచనకర్త ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రములు ఆలోచనకర్త ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రములు స్తుతించెదము రక్షకుడా యేసు ప్రభు వెలలేని మేలులు ఎన్నో మాకు నీవే చేసితివి వెలలేని మేలులు ఎన్నో మాకు నీవే చేసితివి. పెళ్ళి సిద్ధపాటు ఉంది కదా, మరి రండి పైకి వచ్చేయండి, పైకి వచ్చేయండి. వాడి పెళ్ళి కూతురు వాళ్ళు అలా అనుకున్నా, ఆ పెళ్ళి కొడుకు వాళ్ళు వాడు. ఈ పక్కన కూర్చోండి, మీరు ఆ పక్క రండి, మీరు ఆ పక్క వచ్చి అయ్యా కూర్చోండి. మంచిదండి. అయ్యా మరి ఈ సమయంలో మీరిద్దరూ కలిసి బైబిల్ అని చెప్పి పక్కన పెట్టండి, ఆ పక్కన పెట్టండి. మీరు ఆ పళ్ళని తీసుకోండి, అది తీసుకోండి. ఓకే, దానిలో ఆ టాయిలెట్ బాక్స్ ఉంది కదా, మరి సార్ అందులో పెట్టండి. టాయిలెట్ బాక్స్ అందులో పెట్టండి. మల్లేశ్వర గారు మీరు ఒక పళ్ళని తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి. ఓకే, కొంచెం అలా జరగండి. ఇద్దరు అందుకోండి, మీరు కూడా దాన్ని పట్టుకోండి. అయ్యా ప్రార్థన చేద్దాం. మరి అయ్యా పాస్టర్ గారు రండి, ఇలా నిల్చోండి. మరి ఈ సమయంలో పెళ్లి కుమారుడు తరపున పెద్దలు, పెళ్లి కుమార్తె తరపున వచ్చిన పెద్దలకి ప్రధానం అందిస్తున్నారు కనుక ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. దయవుంచి అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీవిందాం, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ ప్రత్యేక వేంపాడు గ్రామ కాపురస్తులు చెప్పాడ వెంకటేశ్వరరావు గారు, వారి సతీమణి సోదరి వెంకటలక్ష్మి గారిని బట్టి ప్రార్థిస్తూ, వారికి అనుగ్రహించిన సంతానమును బట్టి ప్రార్థిస్తూ, వారి యొక్క కనిష్ట కుమారుడు చిరంజీవి ప్రదీప్ కుమార్ను బట్టి ప్రార్థిస్తున్నాం. విజయవాడ వాస్తవ్యులు అరసువల్లి రాజశేఖర్ గారిని బట్టి, వారి సతీమణి సోదరి భార్గవి గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరు ఆ దంపతులను ప్రేమించి వారికి అనుగ్రహించిన సంతానము కొరకు వందనాలు. వారి కనిష్ట కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి వ్యోలా దేవికను బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగనే ఉభయ కుటుంబాలు, తల్లిదండ్రులు, పెద్దలు,
రక్త సంబంధులు, అలాగనే పెళ్లి కుమార్తె తరపున వచ్చిన దైవజనులు ఎఫ్ఎఫ్రా గారిని బట్టి, పెళ్లి కుమారుడు తరపున ఉన్న దైవజనులైన మమ్మల్ందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ఉభయ కుటుంబాల పెద్దలు ప్రధానం అందుకుంటున్నారు. అనగా పెళ్లి కుమారుడు ప్రదీప్ కుమార్, పెళ్లి కుమార్తెకు అనగా బ్యోలాదేవికి ప్రధానం సామాను పంపించి ఉండగా, నూతన వస్త్రాలు, అలంకరణ సామాను, ఇంకా ఆహార పదార్థాలు వగైరా ఇవన్నీ పంపించి ఉండగా, పెళ్లి కుమారుడు తరపున వచ్చిన పెద్దలు పెళ్లి కుమార్తె తరపున వచ్చిన పెద్దలకి ప్రధానం అందిస్తూ ఉండగా, ఆ ప్రధానాన్ని, ఆ నూతన వస్త్రాలు పెళ్లి కుమార్తె ధరించుకొని మా మధ్యలోకి రావడానికి ప్రదీప్ కుమార్కు ప్రదానం చేయబడి, కుమార్తె మా మధ్యలోకి రావడానికి నీ కృపను దాయిచ్చామని, ఈ ప్రధానమును మీరు ఆశీర్వదించి దీవించమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ, యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన ప్రభావం కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే. అందుకోండి అమ్మ. ఇప్పుడు పెళ్లి కుమార్తె తరపున స్త్రీలు వచ్చి అది పట్టుకెళ్ళి మీరు తొందరగా పాపని ఆ ప్రధానం చీర కట్టి తొందరగా పాపను తీసుకురావాలి. ఈ కూడా మీరు అందించేస్తే ఆ స్త్రీలకు అందించేస్తారు. అందించి చేర్చబడిన పాటల్లో 7వ పాట పాడుకుందాం. ఆనందము ప్రభు నాకు వసగెను, నా జీవితమే మారిననే పాట మనం పాడుకుందాం. ఈ పాట పాడుతూ ప్రభుని స్తుతిందాం. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. నా యొల్లమందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెను. నా యొల్లమందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. ప్రభుని రుచించి తిరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. ప్రభుని రుచించి తిరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. విశ్వమంతటినే కాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వమంతటినే కాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను.
ప్రభు నా కొసగెను నా జీవితమే మారెను శత్రువున్ ఎదురించి పోరాడేదన్ విజయము పొంద బలమొందేదన్ శత్రువున్ ఎదురించి పోరాడేదన్ విజయము పొంద బలమొందేదన్ ప్రభువుతో లోకము జయించెదన్ ఆయనతో జీవించెదన్ ప్రభువుతో లోకము జయించెదన్ ఆయనతో జీవించెదన్ ఆనందము ప్రభు నా కొసగెను నా జీవితమే మారెను నా సంతోషం సముద్రపు అలలన్ పోలి పైకి ఉప్పొంగి ఎగయూచుండే నా సంతోషం సముద్రపు అలలన్ పోలి పైకి ఉప్పొంగి ఎగయూచుండే నన్ను పిలచి ఎన్నో మేలులు చేసెను నూతన జీవమొసగెను నన్ను పిలచి ఎన్నో మేలులు చేసెను నూతన జీవమొసగెను ఆనందము ప్రభు నా కొసగెను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నా కొసగెను నా జీవితమే మారెను నాయుల్లమందు యేసు వచ్చెను నా జీవిత రాజాయెను నాయుల్లమందు యేసు వచ్చెను నా జీవిత రాజాయెను ఆనందము ప్రభు నా కొసగెను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నా కొసగెను నా జీవితమే మారెను లేదా మరి పెళ్లి కుమార్తె సిద్ధపడి వచ్చే లోపల మనం ఖాళీగా ఉండొద్దు. ఇంకొక పాట పాడుకుని ప్రభుని స్తుతిద్దాం. మరి స్త్రీల ముస్తాబం అంటే 1-2 పాటలు కావదేమో, ఇంకా ఏమైనా 4-5 పాటలు పాడాలేమో. మరి తొందరగా సిద్ధపరిచి తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇంకొక పాట పాడుకుని ప్రభువును మనం స్తుతిద్దాం. మన పాటల పుస్తకాల్లోంచి 242వ పాట పాడుకుందాం. ప్రభు గొప్ప కార్యములు చేస్తానని మనం ఉత్సహించదు మన పాట పాడుకుందాం. 242, 240. మరి ప్రదీప్ కుమార్ జీవితంలో అలాగని బ్యూలా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు ఇది నాన్న చేస్తున్నాడు కనుక ప్రభునామాన్ని గణపరుచుకుంటూ మనం ఈ పాట పాడదాం.
ఒకవేళ పెండి కుమార్తె వస్తుందని ఇంకా టైం పడుతుందా? 4-5 పాటలు పాడుకోవచ్చా? తొందరగా సిద్ధపరిచి తీసుకురండి అమ్మా, తొందరగా. ఓకే, ఈ పాట పాడండి. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనమోత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. సంగీత గానములతోను సన్నోతించుచు ప్రభుని. సంగీత గానములతోను సన్నోతించుచు ప్రభుని. సీతారా స్వరమండలములతో మన ఆర్భాటించెదము. సీతారా స్వరమండలములతో మన ఆర్భాటించెదము. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు
ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే దినమెల్లా పాడుచు కనపరచెదము చాటించెదమిలలో దినమెల్లా పాడుచు కనపరచెదము చాటించెదమిలలో ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము ఆశ్రమ గారు కెజియా గారండి, అలాగే రత్నం గారు సీతామలక్ష్మి మరి వెళ్ళి ప్రార్థన చేసి పెళ్లి కుమార్తెను తీసుకురండి. వెళ్ళండి. నూతన కార్యములు చేయువడు ప్రభువాశ్చర్యకరుడు నూతన కార్యములు చేయువడు ప్రభువాశ్చర్యకరుడు బలమగు కార్యములు చేయుబడాయని ధైర్యముగా పాడేదం బలమగు కార్యములు చేయుబడాయని ధైర్యముగా పాడేదం ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము ప్రేమా సౌందర్యముల్ గలవాడు క్షేమముని చూవాడు ప్రేమా సౌందర్యముల్ గలవాడు క్షేమముని చూవాడు
ప్రేమ సౌందర్యముల్ గలవాడు క్షేమమునిచ్చువాడు మహిమైశ్వర్యములు గలవాడాయని మహిని పొగడెదము మహిమైశ్వర్యములు గలవాడాయని మహిని పొగడెదము స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవిందుము పాత్రులముగా సేవిందుము మనకెన్నో వాగ్దానములిచ్చి మనమను భావించితివి మనకెన్నో వాగ్దానములిచ్చి మనమను భావించితివి ఘనత మహిమా ప్రభావము ప్రభునకి హల్లెలూయా ఆమేన్ ఘనత మహిమా ప్రభావము ప్రభునకి హల్లెలూయా ఆమేన్ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవిందుము పాత్రులముగా సేవిందుము ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవిందుము పాత్రులముగా సేవిందుము పాత్రులముగా సేవిందుము. మరి చక్కటి పాట పాడి వినిపించిన సోదరులకి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఆ వంటల దగ్గర చేసేవారు కొంచెం మాట్లాడకుండా కొంచెం సైలెంట్గా ఉండమని చెప్పండి. అలాగే ఈ సమయంలో పెళ్లి కుమార్తె రెడీ అయిందండి. పెళ్లి ముస్తాబు కాదు, ఓన్లీ ప్రధాన చీర కట్టి తీసుకురావడమే. పెళ్లి ముస్తాబు ఏం కాదు. ఇప్పుడు ప్రధానం చీర కట్టి తీసుకొస్తే మనం అందరూ ఆశీర్వదిద్దాం. పెళ్లి కుమారుడు పంపించిన వస్త్రాలు ధరించుకుని ప్రధానం చేయబడి మన మధ్యలోకి వస్తే మనందరం కలిసి ఆశీర్వదించి పంపించేద్దాం. ఆ తర్వాత పెళ్లి ముస్తాబు ఉంటుంది. ఓకేనా? తీసుకురండి. ఈ సమయంలో
మల్లేశ్వరరావు గారు రండి, పరిశుద్ధ పరిశుద్ధ అని పాట పాడుదురు కానీ. అలాగే తమ్ముడు ఇద్దరు నుంచోండి, ఈ పాట పాడుదురు కానీ. పాట పాడండి. పరిశుద్ధ 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 ప్రదీప్ కుమార్ పంపించిన ప్రధాన వస్త్రాలు ధరించుకొని అలంకరించబడి మన మధ్యలోకి రావడం జరిగింది. మరి ఈ సమయంలో ప్రదానం చేయబడిన కుమార్తెను మనందరం ఆశీర్వదించి మనం పంపిందాం. దైవించి ప్రార్థన చేసి కూర్చోబెడదాం. దైవజనులు ఎఫ్ఎఫ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. సిద్ధపడినట్టు పరిశుద్ధాత్మను చేయి. ఈరోజు పెళ్లి కుమార్తెగా పెళ్లి కుమారుడు పంపినటువంటి ప్రధాన వస్త్రాలను ప్రధానములో భాగంగా పంపిన వస్త్రాలు ధరించుకుని ఉండగా కుమార్తెను ఆశీర్వదించండి. బ్యోలా దేవిని బట్టి మీకు వందనాలు. జరుగుతున్నటువంటి ఈ వివాహ కార్యక్రమంలో ఇంతవరకు మీరు తోడుగా ఉన్నందుకు, నడిపిస్తున్నందుకు మీ దాసుల శ్రీపాలు గారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావాలని మీకు ఆరోపిస్తూ, ప్రదీపుని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, యేసు క్రీస్తు నామమున స్తుతులతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో వాక్యం లేనిది ఏ పని చేయకూడదు కనుక ఆ వాక్యాన్ని వివరించడం కానీ జస్ట్ ఆ వాక్య భాగాన్ని చదువుకుని వెంటనే కుమార్తెను పంపించేసి పెళ్లి అలంకరణ మనం పెళ్లి కార్యక్రమంలోకి వెళదాం. కుమార్తె పెళ్లి అలంకరణలో సిద్ధపడుతుంది. ఓషియా గ్రంథము జస్ట్ ఈ మాట చదివి వినిపించి ముగించేస్తాం. ఓషియా గ్రంథము మరి దైవజనులు రామకృష్ణ గారు వచ్చి ఆ మాట చదువుతారు. ఓషియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 2:19. ఓషియా గ్రంథము 2:19. ఆ మాట చదువుకుని మనం ముగించుకుందాం. 2:19, 20 వచనాలు, 2 వచనాలు చదువుకుందాం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వాక్యాన్ని చదివినిపించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. పిల్లరా, మరి ఈ సమయంలో ఆ మాటలో ఉన్న భావం ఏమిటంటే, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును. అద్భుతమైన మాట. ఇప్పుడు ఈ సమయంలో భౌతికంగా జరుగుతున్న వివాహ కార్యక్రమంలో ప్రదీప్ కుమార్ మరి బ్యోలా పట్ల చక్కటి దయాదాక్షిణ్యాలు చూపి ప్రధానం పంపించి, ఇదిగో ప్రధాన వస్త్రాలు ధరించుకొని నన్ను వివాహం ఆడటానికి మరి నా దగ్గరకు రా అని ఆ ప్రధాన వస్త్రాలు పంపించినట్లుగా యేసు ప్రభువారు కూడా మనందరికీ మానవ జాతి ఎడల దయాదాక్షిణ్యములు చూపి అమూల్యమైన రక్షణ వస్త్రాలు మనకిచ్చి ఆయన మనల్ని ప్రదానం చేసుకున్నారు. కనుక ఈ వివాహపు తంతులో, ఈ ప్రధాన కార్యక్రమంలో ఒక ఆధ్యాత్మిక సత్యం మనకి కనబడుతుంది. యేసు ప్రభువారు మనకు రక్షణ వస్త్రాలు ఇచ్చి మనల్ని ప్రదానం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు పెళ్లి కుమారుడిగా రాబోతున్నారు. అలాగే మనం రక్షణ వస్త్రాలు ధరించుకొని ప్రదానం చేయబడి సిద్ధపడి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వివాహం ఆడి యుగయుగాలు ఆయనతో మనం జీవించాలి అన్న సత్యము ఈ ప్రధాన కార్యక్రమంలో కనబడుతుంది.
అలాగే ప్రదీప్ కుమార్ చక్కటి అలంకరణ సామాను పంపించాడు. అలాగే కొన్ని ఫ్రూట్స్, ఆహార పదార్థాలు పంపించడం జరిగింది. చక్కటి జోళ్ళు పంపించడం జరిగింది. దీని అర్థాలు ఏమిటంటే, ఇదిగో నేను పంపించిన అలంకరణ సామాను అలంకరించుకొని నా యొద్దకు రా, నన్ను వివాహం ఆడటానికి అని ప్రదీప్ కుమార్ చెప్పినట్లుగా యేసు ప్రభు వారు కూడా నీ ఆత్మను అలంకరించుకొని నా యొద్దకు రా, నన్ను వివాహం ఆడటానికి అని చెప్పినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. 45వ కీర్తన 10వ వచనంలో అదే అంటాడు, ఈ రాజు నీ ప్రభువు, ఇతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుమనుంది. మన సౌందర్యాన్ని కోరుతున్నాడు ఆయన. ప్రదీప్ కుమార్ అలంకరణ సామాను పంపించినట్లుగానే యేసు ప్రభు వారు కూడా మనకు చక్కటి అలంకరణ పంపించారు, మన ఆత్మకు కావలసిన అలంకరణ. అందుకే ఈ రాజు నీ ప్రభువు, ఇతడు నీ సౌందర్యమును కోరినవాడు, ఇతనికి నమస్కరించమని వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రదీప్ కుమార్ ఆహార పదార్థాలు పంపించాడు, స్వీటు, అలాగనే ఫ్రూట్స్, ఇవన్నీ పంపించాడు. చక్కగా ఇవి తిని నన్ను వివాహం ఆడటానికి రా అన్నట్లుగా. ఏమంటే దేవుడు కూడా మనకి చక్కటి ఆహారాన్ని పంపించాడు, తన జీవవాక్యాన్ని పంపించి, ఈ వాక్యం ద్వారా నువ్వు సిద్ధపడి జీవము కలిగి నా దగ్గరికి రా, నన్ను వివాహం ఆడు అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఈ ప్రధానంలో ఇన్ని ఆధ్యాత్మిక పాఠాలు ఉన్నాయి. అందుచేత ఈ చక్కటి ప్రధాన కార్యక్రమం ఇంతవరకు జరిగింది. మరి కుమార్తెను మరొకసారి మనం ఆశీర్వదించి పంపిందాం. అందరం ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుంటారు. ఒకసారి చిన్న మాట ప్రార్థన చేసి కుమార్తెను మనం పంపిందాం. అందరూ మీ కుడి హస్తం చాపండి పాప వైపు, పాపను ఆశీర్వదిస్తూ మీ కుడి హస్తాన్ని చాపండి. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మీ కుడి హస్తాన్ని చాపండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు ప్రధాన కార్యక్రమంలో తోడై ఉన్నారు. పెండ్లి కుమారుడు అనగా వరుడు చిరంజీవి ప్రదీప్ కుమార్ పంపించిన నూతన వస్త్రాలు, ప్రధాన వస్త్రాలు, అదే విధముగా అలంకరణ సామాను, ఫ్రూట్స్ వగైరా, స్వీట్స్, ఆహార పదార్థాలు, ఇవన్నీ కూడా పెళ్లి కుమార్తె బ్యూలాదేవికి పంపించి, ఇదిగో ప్రధాన వస్తువులు పంపిస్తున్నాను, వీటిని ధరించుకొని అలంకరించుకొని నన్ను వివాహం ఆడడానికి నా యొద్దకు రా అని పంపించినట్లుగా చూస్తున్నాం. ఇరు కుటుంబాల పెద్దలు ప్రధానం అందుకున్నారు. మేమందరము కలిసి మరి ప్రధానం ధరించుకుని వచ్చిన, నూతన వస్త్రాలు ధరించుకుని వచ్చిన కుమార్తెను మేమందరము కలిసి ఆశీర్వదిస్తున్నాం. మీ మెండైన ఆశీర్వాదములు కుమార్తె మీద మెండుగా ఉంచమని దైవజనులమైన మేము, ఉభయ కుటుంబాలు, తల్లిదండ్రులు, పెద్దలు, పరిశుద్ధులు అందరూ కలిసి ఆశీర్వదిస్తూ ఉండగా మీ మెండైన ఆశీర్వచనములు కుమార్తె మీద మెండుగా ఉంచమని ప్రార్థిస్తూ పెళ్లి కుమారుని కూడా దీవించండి. అలాగని ఉభయ కుటుంబాల తల్లిదండ్రులకు ఈ యొక్క శుభాలు తెలియచేస్తూ వచ్చిన వారందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ తర్వాత వివాహ కార్యక్రమంలో కూడా తోడయుండి సహాయము చేయమని కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన, ప్రభావము కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గారు వచ్చి పాపను తీసుకుని వెళ్ళండి.